మాజీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ జయంతిని పురస్కరించుకొని ఆయన మిత్రుడు కావటి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక బొమ్మరిల్లు అనాథ ఆశ్రమంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం వారికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కావటి రవికుమార్ మాట్లాడుతూ మహమ్మద్ రఫీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ప్రజలకు విశేష సేవలు అందించి మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తమ తండ్రి గారి స్ఫూర్తితో బొమ్మరిల్లు ఆశ్రమంలో ప్రారంభించిన సేవా కార్యక్రమాలను తన్ను అన్నలు కావటి ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, రఫీ జ్ఞాపకార్థంగా వారు బ్రతికున్నంత వరకు ప్రతి ఏటా వర్ధంతి, జయంతి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాను పిలిచిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఇంతిజార్, టీవీఎస్ అన్వర్, షేక్ కలాం, సుబ్బు, అబ్దుల్ గనీ, షఫీ, సుల్తాన్, ఆరిఫ్, ఆసిఫ్, బుజ్జి, హన్ను, మహమ్మద్ బాషా మరియు కోటవీధి యూత్ ఫోర్స్ సభ్యులు, రఫీ మిత్ర బృందం పాల్గొన్నారు.
స్వర్గీయ మహమ్మద్ రఫీభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో యథావిధిగా ప్రతి సంవత్సరం జరిపే కార్యక్రమం ఈరోజు కూడా మిత్రులందరితో కలిసి చేయటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం 2021 ఏప్రిల్ 11న ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్య కారణాల నిమిత్తం. మరి ఏదైతే 2021 ఏప్రిల్ నుంచి కూడా చనిపోయిన తర్వాత జూలై 31 ఏదైతే బర్త్డే ఉందో ఆ బర్త్డేని పురస్కరించుకొని గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా ఇదే బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో కంటిన్యూషన్గా నాతో పాటు మా మిత్రులందరూ కూడా వచ్చి పిల్లలందరికీ ఫ్రూట్స్, బుక్స్, మరి అలాగే వాళ్ళందరికీ భోజన సదుపాయం చేయడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మరి బొమ్మరిల్లు అంటే ఇక్కడ పిల్లలందరూ కూడా దాదాపుగా తల్లిదండ్రులు లేని వాళ్ళు, మరి తల్లిదండ్రి గొడవపడి విడిపోయిన వాళ్ళు, మరి అలాంటి పిల్లలందరినీ ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ బొమ్మరిల్లులో కాసింబాయ్ మరి రాజ్యలక్ష్మి గారు ఇద్దరు కూడా ఇలాంటి చిన్నపిల్లల్ని అక్కును చేర్చుకొని సొంత బిడ్డలాగా, సొంత తల్లిదండ్రులాగా వాళ్ళని మరి చూస్తూ వాళ్ళందరూ కూడా మంచి చదువు ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ స్పోర్ట్స్లో కూడా వాళ్ళని ప్రతిభావంతులు చేస్తూ వాళ్ళ ఉన్నత భవిష్యత్తుకు నాంది పలుకుతున్నటువంటి వాళ్ళిద్దరు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అలాగే ఈ బొమ్మరిల్లులో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం 4 కార్యక్రమాలు యథావిధిగా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి జూన్ 7న మా అన్నగారైనటువంటి కావటి వెంకటప్రసాద్ గారు మరి కరోనా మూమెంట్లో చనిపోవడం జరిగింది. జూన్ 7వ తేదీ ప్రతి సంవత్సరం కూడా ఇదే బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో ఆయన వర్ధంతి కార్యక్రమం, మరి అలాగే జూలై 31 రఫీభాయ్ జయంతి వేడుకలు, అలాగే ఒకే తల్లికి పుట్టకపోయినప్పటికీ కూడా నన్ను సొంత తమ్ముళ్ళ భావించిన నా అన్న సింగరాజ్ వెంకటరావు గారు కూడా 2022లో చనిపోవడం జరిగింది. మరి ఆయన బర్త్డే వచ్చేసరికి ఆగస్టు 20 ఆ రోజు కూడా మరి ఇక్కడే బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి అలాగే గత 11 సంవత్సరాల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసింది బొమ్మరిల్లులో మా నాన్నగారి కార్యక్రమం. అది సెప్టెంబర్ 27న, అదే సెప్టెంబర్ 27న మళ్ళీ ఇక్కడ అదే కార్యక్రమం 4 కార్యక్రమాలు మేము యథావిధిగా కంటిన్యూ చేస్తున్నాం. మరి ప్రతి కార్యక్రమానికి వచ్చి నాకు సహకరిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేస్తున్నా. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, నేను బ్రతుకున్నంత వరకు ఈ కార్యక్రమాలు 4 కార్యక్రమాలు కంటిన్యూషన్ చేస్తూనే ఉంటానని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ, మరి అలాగే రఫీభాయ్ గురించి చెప్పుకోవాలి. రఫీభాయ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కౌన్సిలర్గా పనిచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ మరి ఆయన అనారోగ్య నిమిత్తం కాలం చెల్లించాల్సి వచ్చింది. మరి ఆయనతో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం, కలిసి తిరగటం దాదాపు 20 సంవత్సరాలు కలిసి తిరగడం జరిగింది. అందువల్ల అనుబంధాన్ని నేను మర్చిపోకుండా నెమరవేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకాలని మధ్యలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన కావటి రవిభాయ్ గారు ఇట్లాగా 2-3 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. ఆయన స్నేహం కోసం మర్చిపోకుండా, ఆయన లేకపోయినా కూడా రఫీభాయ్ ఆయన పుణ్యం పోవాలని చెప్పని సంకల్పంతో పేద విద్యార్థులందరూ కూడా భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటాన్ని కూడా చాలా అభినందించాల్సిన విషయం. ఈరోజు మధ్యాహ్నం రవిభాయ్ ఫోన్ చేసేటప్పుడు నేను ఒక మాట అడిగాను. ఆ మాట అతను జవాబు చెప్తే నేను మర్చిపోలేకపోయాను. చాలామందికి చెప్పాను కూడా. నేను అన్నాను, ఏమో రవిభాయ్ వాళ్ళ లేట్ అయింది, ఫోను చేస్తున్నావు లేదో తన పరిస్థితి కారణాలు అంటే ఒక మాట ఏమన్నా అంటే, నేను చచ్చిపోయిన దాకా నేను చెప్పిన వాగ్దానాన్ని కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తానంటాను. రఫీభాయ్ ప్రోగ్రాం ఉంది రండి అని చెప్పన్నారు. అల్లాదే వల్ల మా భాయ్ ఏది చేసినా కూడా మన అందరం కూడా తోడిచ్చి ఆయన కూడా ఇంకా ముందు మంచి ఉన్నతమైన దర్జాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షేక్ మొహమ్మద్ రఫీభాయ్ అలియాజ్ ఎర్ర రఫీభాయ్ జన్మదినం సందర్భంగా కావటి రవి గారు ఇక్కడ బొమ్మరిల్లులో అందరికీ అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా చేస్తూనే ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రఫీభాయ్ లేని లోటు ముస్లిం సమాజానికి కొందరికైతే బాగా అర్థమవుతుంది. అనేక సందర్భాల్లో కొంతమంది ముస్లిం నాయకులు రఫీభాయ్ లేని లోటు తలుచుకుంటున్నారు. అటువంటి నాయకుడు మళ్ళీ రాడని చెప్పి వస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. రఫీభాయ్ ఎక్కడ ఉన్నా కూడా అల్లాహు తాలా అతన్ని జన్నత్లో స్వర్గంలో ఉంచాలని చెప్పి అల్లాహ్ని నేను వేడుకుంటున్నాను.